వెల్కమ్ బ్యాక్ మై క్లాస్. ఈరోజు మనం ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఎలా డిరైవ్ చేస్తామో ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ వీ నో దట్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ? ఐడెంటిటీ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఎన్ ఐడెంటిటీ ఈజ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ which is true for all the values of the variables in the equation. ఏదైనా ఈక్వేషన్లో వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ తీసుకున్నా ఆ ఈక్వేషన్ ట్రూ అయితే అలాంటి ఈక్వేషన్ని మనం ఒక ఐడెంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, a plus b whole square equals to a square plus b square plus 2ab. దిస్ ఈజ్ అన్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీలో వేరియబుల్స్ ఏ కామా బీలు ఉన్నాయి. ఈ ఏ కామా బి ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా, ఎనీ వాల్యూ, ఏ వాల్యూ తీసుకున్నా దిస్ ఈజ్ ట్రూ. సో దిస్ ఈజ్ అన్ ఐడెంటిటీ. ఓకే, వాట్ ఈజ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ? An identity equation having trigonometric ratios of an angle is called trigonometric identity. ఒక ఐడెంటిటీలో వేరియబుల్స్ ప్లేస్లో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి ఇక్కడ, అండ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ యాంగిల్స్. ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో ఆ యాంగిల్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా ఆ ఐడెంటిటీ అనేది ట్రూ అవుతుంది. సో ఇలాంటి ఐడెంటిటీని మనం ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. జనరల్గా ఉన్న ఐడెంటిటీలో వేరియబుల్స్ ఉంటాయి. ఇన్ ప్లేస్ ఆఫ్ వేరియబుల్స్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉంటే దాన్ని మనం ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. థీటా ప్లేస్లో ఏ యాంగిల్ తీసుకున్నా ఆ ఐడెంటిటీ అనేది ట్రూ అవుతుంది. సో దీనిని మనము ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అని అంటాం. ఓకే, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 1. మొదటి త్రికోణమితీయ సర్వ సమీకరణాన్ని ఎలా డిరైవ్ చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, కన్సిడర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుందాం. రైట్ యాంగిల్ ఎట్ బి, ఏ బి సి. ఓకే, రైట్ యాంగిల్ ఎట్ బి, రైట్ యాంగిల్ బి వద్ద ఉందని ఇవ్వడం జరిగింది. ఓకే, నౌ బై పైథాగరస్ థియరం, వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ పైథాగరస్ థియరం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, హియర్ వాట్ ఈస్ ద హైపోటెన్యూస్? AC is the hypotenuse. AC is the hypotenuse. Hypotenuse square equals to side square plus side square. Here hypotenuse is AC. AC square equals to side square plus side square. One side is AB, so AB square plus another side is BC, BC square. AC square equals to AB square plus BC square. Now we divide by AC square. AC square equals to AB square plus BC square అనే సమీకరణాన్ని AC square తో మనం ఇప్పుడు డివైడ్ చేద్దాం. అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా మారుతుందో చూద్దాం. AC square by AC square equals to AB square by AC square plus BC square by AC square. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద ప్రీవియస్ స్టెప్. దీని నుంచి AC square by AC square వాల్యూ 1 ఈక్వల్స్ టు AB square by AC square. దీనిని మనం AB by AC హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, ప్లస్ BC by AC హోల్ స్క్వేర్. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ BC by AC హోల్ స్క్వేర్. రైట్, 1 ఈక్వల్స్ టు, ఇప్పుడు
ఈ రైట్ ట్రయాంగిల్ దగ్గరికి రండి. ఈ రైట్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి, acute angle at A. Okay, here A is acute angle. So the opposite side to the angle A is BC. This is the opposite side. Adjacent side to the angle A is AB. This is the adjacent side. AC is hypotenuse. Okay, ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో AB by AC ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. AB by AC. AB అంటే ఇక్కడ adjacent side by AC అంటే hypotenuse. Adjacent side by hypotenuse means it is the definition of cos ratio. So in place of AB by AC, cos A whole square plus again BC by AC. BC means opposite side by AC. AC means hypotenuse. BC by AC, opposite side by hypotenuse. What is the definition of sin ratio? Opposite side by hypotenuse. So in place of BC by AC, we will write sin A whole square. Okay, 1 equals to cos A whole square means cos square A plus sin A whole square means sin square A. This is the first trigonometric identity. Understand? Trigonometric identity 2, త్రికోణమితీయ సర్వసమీకరణం 2. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇది కూడా మొదటి త్రికోణమితీయ సర్వసమీకరణం ఎలా అయితే మనం చూపించామో ఇది కూడా అలానే చూపించవచ్చు. కన్సిడర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ ఎట్ B. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. రైట్ యాంగిల్ ఎట్ B, B వద్ద రైట్ యాంగిల్ అనేది మనం తీసుకోవాలి. ABC రైట్ యాంగిల్ ఎట్ B. ఓకే, by Pythagoras theorem, hypotenuse square equals to side square plus side square. Side square plus side square. H square equal to S square plus S square. Here hypotenuse is AC. AC square equals to side square plus side square. One side is AB. AB square plus another side is BC. BC square. AC square equals to AB square plus BC square. Okay. Now we divide by AB square. The next step comes AC square by AB square equals to AB square by AB square plus BC square by AB square. Okay, next step ఏం వస్తుందంటే దిస్ ఇస్ ద ప్రీవియస్ స్టెప్. ఇప్పుడు AC స్క్వేర్ బై AB స్క్వేర్ ని మనం AC బై AB హోల్ స్క్వేర్ గా మనం రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు AB స్క్వేర్ బై AB స్క్వేర్. AB స్క్వేర్ బై AB స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది. ప్లస్ BC స్క్వేర్ బై AB స్క్వేర్, దీనిని మనం BC బై AB హోల్ స్క్వేర్ గా మనం రాసుకోవచ్చు. స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఏ వద్ద ఎక్యూట్ యాంగిల్ ఉందని అనుకుందాం. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఎదురు భుజం ఏమవుతుందంటే BC. ఏ అనే కోణానికి ఎదురు భుజం BC, ఆపోజిట్ సైడ్. ఓకే, ఆసన్న భుజం ఏమవుతుందంటే ఏ అనే కోణానికి పక్కనే ఉంది కదా, దీన్ని ఆసన్న భుజం అంటారు, ఎడ్జసెంట్ సైడ్. ఈ లంబకోణ త్రిభుజానికి కర్ణం ఎక్కడ ఉందంటే మనకి వెరీ క్లియర్. లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం లేదా లంబకోణ త్రిభుజంలో మిక్కిలి పెద్ద భుజం ఏదైతే ఉందో అదే మనకి కర్ణం, హైపోటెన్యూస్. వీటిని మనం ఒకసారి గుర్తిద్దాం. గుర్తించిన తర్వాత ఇక్కడ చూద్దాం. ఈ స్టెప్లో AC బై AB హోల్ స్క్వేర్ వచ్చింది. AC బై AB
ఏసీ అంటే ఇక్కడ మనకి హైపోటెన్యూస్. చూడండి, ఇది ఏసీ హైపోటెన్యూస్ బై ఏబి. ఏబి అంటే ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. కర్ణము బై ఆసన్న భుజం. Hypotenuse by adjacent side. What is the definition of hypotenuse by adjacent side? Secant A. Secant A whole square equals to 1 plus. ఇక్కడ చూడండి, BC by AB whole square. BC అంటే ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్, ఎదుటి భుజం. AB అంటే ఇక్కడ AB అంటే adjacent side, ఆసన్న భుజం. ఎదురు భుజం బై ఆసన్న భుజం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ tan A. ఏమవుతుంది? tan A హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. secant A whole square means secant square A equals to 1 plus tan A whole square means tan square A. Secant square A equal to 1 plus tan square A. This is the second trigonometric identity. ఇది రెండవ త్రికోణమితీయ సర్వ సమీకరణం. ఓకే, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ 3. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎలా అయితే మనం డిరైవ్ చేసామో దీన్ని కూడా అలానే చెప్పొచ్చు. ముందుగా కన్సిడర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ఎట్ బి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. రైట్ యాంగిల్ ఎట్ బి. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బి సి. రైట్ యాంగిల్ ఎట్ బి. బి వద్ద 90 degrees ఉందని మనం తీసుకుందాం. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి బై ద పైథాగరస్ థియరం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుందంటే లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం హైపోటెన్యూస్. ఓకే, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఇక్కడ మనకి ఎంత? ఏసీ. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఒక సైడ్ మనం ఏబి అనుకుందాం, ఏబి స్క్వేర్. అప్పుడు ఎనిమిది సైడ్ ఏమవుతుందంటే బీసీ, బీసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ప్రతి టర్మ్ని మనం బీసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ ఎలా మారుతుందంటే ఏసీ స్క్వేర్ కదా, ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఓకే, ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ అనే స్టెప్ అనేది ఇక్కడ వచ్చింది. దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే this is the previous step. AC square by BC square means AC by BC whole square. Square ని కామన్ తీసాం. అలాగే AB square by BC square means AB by BC whole square. ఇక్కడ కూడా స్క్వేర్ ని కామన్ తీసేద్దాం. ఇక్కడ BC square by BC square దాని వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు రైట్ ట్రయాంగిల్ వైపు చూద్దాం. ఈ రైట్ ట్రయాంగిల్ ABC right angle at B, acute angle at A. So this is the opposite side, ఎదుటి భుజం BC. This is the adjacent side, ఆసన్న భుజం AB. This is the hypotenuse, కర్ణం BC. ఓకే, ఇప్పుడు AC by BC. ఇది AC by BC హోల్ స్క్వేర్ ఉంది కదా, AC by BC. AC means hypotenuse by BC means opposite side. Hypotenuse by opposite side. కర్ణము బై ఎదుటి భుజం. కర్ణం బై ఎదుటి భుజం దేనికి ఫార్ములా? కొసికెంట్ A. కొసికెంట్ A హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు AB by BC హోల్ స్క్వేర్. ఇక్కడ AB అంటే adjacent side by BC అంటే opposite side. Adjacent side by opposite side. Adjacent side by opposite side. ఆసన్న భుజము బై ఎదుటి భుజం దేనికి ఫార్ములా? cot A.
దేనికి cot A whole square plus 1. Okay, cosecant A whole square means cosecant square A equals to cot A whole square means cot square A plus 1. Cosecant square A equal to cot square A plus 1. This is the trigonometric identity 3. త్రికోణమితీయ సర్వసమీకరణం మూడవది ఏంటంటే cosecant square A equals to cot square A plus 1. ఓకే, ఇవి ఈ మూడు త్రికోణమితీయ సర్వసమీకరణాలు మనకి చాలా అవసరం. చాలా లెక్కలు చేసేటప్పుడు వీటిని అప్లై చేస్తూ మనం చేస్తూ ఉంటాం. sin square A plus cos square A equals to 1. This is the first trigonometric identity. Secant square A equal to 1 plus tan square A. This is the second trigonometric identity. Cosecant square A equals to 1 plus cot square A. This is the third trigonometric identity. These three trigonometric identities are very important for solving many problems. Okay, I hope you like this video. If you like this, please subscribe my channel and share my video. Thank you.